గవర్నమెంట్ షాప్స్ 2534, ఎలైట్ షాపులు 100 నుంచి 200కి పెంచారు. తర్వాత బార్లు సపరేట్. మరి 2534 షాపులకి స్టాఫ్ ని ఎవరు సెలెక్ట్ చేశారు? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఏమన్నా ఎగ్జామ్ రాశారా? లేదు కదా. ఎవరిని ప్రొక్యూర్ చేశారు? వాళ్ళందరికీ ఎవరు ఆర్డర్స్ ఇస్తే క్యాష్ కలెక్ట్ చేశారు, ఎవరు ఆర్డర్స్ ఇకపోతే ఏదో ఒక రూపంలో పేమెంట్ తీసుకొని మంది ఇస్తారు. అంతే కదా సార్? అవును, ఖచ్చితంగా దీంట్లోనే అసలు స్కామ్. ఇంత క్యాష్ ట్రాన్స్మిట్ అయిన ఏ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ లో జరగల. ఇసుకలో జరిగింది, సిలికాలో జరిగింది, లేకపోతే క్వాడ్జ్ లో జరిగింది. కానీ లిక్కర్ స్కామ్ అన్నిటికన్నా అతి పెద్ద స్కామ్ టైప్. ఖచ్చితంగా కూడా ఈ దేశం అంతా చూసి నవ్వుకునే విధానంగా జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో విచారణ ఎటు ప్రోగ్రెస్ లో ఉంది. ఇది నిజంగా మెడకు చుట్టుకుంటే వైఎస్ఆర్సీపీ మనుగడకి ప్రమాదం, అందులో ఎటువంటి సందేహం లేదు. మనతోటి బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వన్ వస్తా అండి. బత్తుల రాము గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. రాజోలు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్, 2009లో టీడీపీ నుంచి రాజోలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి రాము గారు, మొత్తానికి 11 నెలల లోపే మీ ప్రభుత్వం అసంతృప్తితోటి ఉన్నారు. మీ ప్రభుత్వం మీద ప్రజలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేసిన మనకే 11 వచ్చాయి, అసలు ఇచ్చిన హామీలని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనకంటే తక్కువ వస్తాయని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకులతో సమావేశంలో చెప్పారు తాడేపల్లి ఆయన ఆఫీస్లో. సో అంటే మీరు అంతా ఫెయిల్ అయ్యారా ఆయన దృష్టిలో, లేకపోతే ఎట్లా? ప్రజల దృష్టిలో ఫెయిల్ అయ్యారా, జగన్ గారి దృష్టిలో ఫెయిల్ అయ్యారా? అంటే జగన్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా లేని నాయకుడు అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం ఆయనే కాబట్టి ఆయన అలా చెప్పకపోతే ఇప్పుడు ప్రజల్లో అట్లీస్ట్ కార్యకర్తల్లో మనోధైర్యం దింపే పరిస్థితి లేదండి. ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. 9 చోట్ల వాళ్ళకి కనీసమైనటువంటి సమాచారం కూడా వాళ్ళకి లేకుండా చాలా ఖచ్చితత్వంతో బద్దలు కొట్టారు. ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదుల యొక్క కొంపలన్నీ కూడా కూల్చేశారు, స్థావరాలన్నీ కూడా కూల్చిపడేశారు, తుత్తినీలు చేశారు. ఇది భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి విశేషమైనటువంటి సన్నివేశం అన్నమాట. ఇలాంటి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏం చెప్తా ఉంది? అబ్బాయి ఏముంది, అసలు పెద్ద ఏం జరగలేదు అన్నట్టు పరిస్థితి చెప్తా ఉంది. అంటే ఇలాగే ఇప్పుడు మన ప్రతిపక్ష నేత కూడా ఏమైందంటే ఈవేళ రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి పెట్టాడు ఆయన. మన ఆంధ్రుల కలల రాజధానిని సర్వనాశనం చేసేస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఓ స్థాయికి తీసుకెళ్ళడానికి అమరావతిని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చేయడం కోసం ఆంధ్రులు అందరూ గర్వపడే విధంగా ఒక గొప్ప రాజధాని నిర్మాణానికి ఈవేళ తీసుకొచ్చి ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన గతంలో చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి కార్యక్రమాలని పునఃప్రారంభించే అంటే ఏంటి అనేది కూడా చాలా విమర్శలు వచ్చినాయి మీ కూటమి ప్రభుత్వం మీద. అంటే ఎన్నిసార్లు ప్రారంభిస్తారు అని చెప్పేసి అదే కదండి ఈ డిస్కషన్ చేస్తా ఉంటే ఇప్పుడు చేసిన దాన్ని మధ్యలో ఆపేసి 3 రాజధానుల కార్యక్రమం అని చెప్పేసి ఏది లేకుండా మొత్తం పెట్టుబడులన్నీ కూడా వెనక్కిపోయి మన వచ్చేటటువంటి రాబడులన్నీ కూడా ఆగిపోయి రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా తీసే పరిస్థితికి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మళ్ళీ తిరిగి మేము పెట్టుబడి పెడతాం, మాకు ఆస్తులు ఇవ్వండి, మాకు భూములు ఇవ్వండి, మాకు కేటాయించండి, మేము కంపెనీ పెడతాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈవేళ లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు చూసి మరి ప్రతిపక్ష నేతగా ఆయన కంటగింపుగానే ఉంటదండి. ఆయన తట్టుకోలేని పరిస్థితి పాపం. ఆయన అలా కూడా చెప్పకపోతే ఈవేళ ఆయనకి మనుగడ లేని పరిస్థితి. ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఆయన ఏంటో జనాలందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ ఈవేళ నువ్వు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి